come on, I think I did it again. Come on, I think I seen it again. Come on, check it out, yo. Yeah, come on, and break it down, yo. Now check it out. Hello everyone. వద్దురా అంటే నైట్ చెట్లకు పట్టుకొచ్చారు. ఏదో టెంట్ అంటే ఇలా వండబెట్టారు. ఇది గాయస్ మన టెంట్. లోపల చూద్దాం ఇప్పుడు ఏమున్నాయో. ఇది ఒక కవరు, ఈ 2 దుప్పట్లు, 2 పిల్లోలు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. I don't like this. సేమ్ ఫీలింగ్. పొద్దుగాలు లేసరికి ఎవడూ లేడు టెంట్లా. ఏదైనా చూద్దాం. అమ్మాయి మొడలో చూపు. ఏ రా అని చూస్తే అందరూ ఉప్పర్ మీటింగ్ పెట్టి చూద్దాం కదా ఏం చేస్తున్నారు. హాయ్ రివైండ్ చేయి. హాయ్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇవ్వండి మన కార్లు. లౌడా రెంట్కి తెచ్చాయి, మాది కాదు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఇప్పుడు మనం వాలీబాల్ ఆనికి పోతాం. ఇది పోయేదారిలో మన సీనరీ. తీసుకోపోయి పాటలు పెట్టుకుందాం. వీళ్ళంతా మన బ్యాచ్. వీళ్ళంతా మన బ్యాచ్. రై సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మన కార్లు మెల్ల మారాను రా, దెంగులు ఎంతారు. ఎంత పోయేదారిలో మన చెట్లు పుట్లు. Hey guys, families around, don't film. ఇదో గుడారం. లౌడా ఆంటీ దెంగి తింటుంది ఒకది. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చింది రో. దత్తా బ్రో ధ్రువాల రామ్ చరణ్ లాగా టోపీ వేసుకొని బాల్ తీసుకొని వస్తాడు. ఉరుకు బ్రో ఒకసారి ఉరుకు. ధ్రువ కుటుంబం నాది ఏకాకి రామ్ చరణ్ పోతుండు. ఫోటో అద్దం అదే దువ్వెన అద్దం తీసుకురా. ఇక్కడ ఈయన ఫోటో దిగటైనా ఈయన ఫోటో తీసినా. బ్రైట్ టు బికమా గ్రూమ్ టు బికమా? మంచిగా ఉందా చెప్పు. గుడ్ ఉంది వస్తలే అట్లా లైట్ ఉంది కదా, ఇటు నిల్చుంటే వస్తాయి కానీ ఇటు వాటర్ లేవుగా. ఇది మైనసే. లొకేషన్ అటు ఉంది, అందుకే అటు పెట్టే. హ్యాట్స్ ఆఫ్ సార్. లెక్క పెళ్లికి వేసే వేరే ఉంటుంది ఫోటో. ఈ సముద్రం లోతెంత దుంకి తెలుసుకోరా లంజవడక. పైకెళ్ళి ఏం చూస్తే లోతేం తెలుస్తుంది, దుంకి చూడు నీ గుద్ద దమ్ముంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన వాళ్ళు ఇవాళ వాలీబాల్ ఆడుతున్నారు. సూపర్ సూపర్ రా. అరే బిట్టు సూపర్ రా. సూపర్ రా. థాంక్యూ అన్నయ్య, నువ్వు సూపర్ రా. అది గూపి దెంగారండి. దత్తా బ్రో లైన్ అప్ తీసుకుంటున్నాడు. బంతి 150 km/h తోని నెట్కి దెంగాడు. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా లాగా స్ట్రీ అయిపోతున్నాడు బౌలింగ్. సారీ వాలీ బౌలింగ్. లావులి గేమ్ త్వరలో స్టార్ట్ అవబోతుంది. మనం పిచ్ రిపోర్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ రిపోర్ట్ చూస్తే ఏడో గుద్దాలు దొక్కినట్టుంది. A few moments later. ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో అని సౌండ్ వినిపించింది. కుక్క కాదు, నక్క.
నేను అది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాను. ఆ సందు చివర ఒక శ్మశానం ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. సరిగ్గా నేను శ్మశానం దగ్గరకు వచ్చేసరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. నాకు భయం వేసింది. బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. సడన్ గా డామ్ అని సౌండ్ వచ్చింది. టైర్ పంచర్. నేను బండిది గబగబా నడుస్తున్నాను. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా వెనక తిరిగాను. ఎదురుగా నా ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను ఆ భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందా అని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు నా దగ్గర ఉందని చూపుడు వేలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది. పద్దు. నాకు భయం వేసి వాడి కాళ్ల వైపు చూశాను. దూరంగా ఉన్న చితిమంటల వెలుగులో వాడి కాళ్ళు కనిపించాయి. అంతా మామూలుగానే ఉంది గాని పాదం మాత్రం వెనక్కి తిరుగుతుందిలా. ఈరోజు మనం కెనా చేస్తామంటే పానుకుని లేదు తీసుకొచ్చారు వీళ్ళు ముడ్డ. ఇంకా వీడైతే అసలు ఇంటనే లేదు చెప్తే. డ్రైవర్ అంట వీడు డ్రైవర్ కెప్టెన్. ఇంకా ఆల్రెడీ ముగ్గురు పోయిరా. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? మీరు మాకు ఎదురొచ్చినా మీకే రిస్క్, మేము మీకు ఎదురొచ్చినా మీకే రిస్క్. ఎందుకంటే మాకు రాదు కాబట్టి. ముందున్నాడు లోకేష్, అనుకున్నాడు బండి. హాయ్ చెప్పండి బ్రో. గుద్దలు ఓవర్ యాక్టింగ్ ఎక్కుతున్నాం ఫ్రెండ్. 2000 years later. హాయ్ గైస్, మనం కాఫీ తెచ్చుకొని పోతాం. చూపిస్తా ఎక్కడ వేస్తాం ఏంటి కథ. మా రేంజర్, మా డైరెక్టర్, మా కత్తి చూస్తాడు. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. మనం వినే పాట ఏం తెలుసా? చూడు బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే